రైట్. హైదరాబాద్లోని పాత బస్తీ గుల్జార్ హౌస్కు సంబంధించి ఘటనపై మరిన్ని అప్డేట్స్ మనం తెలుసుకుందాం. ప్రధానంగా అక్కడ ప్రధాని మోదీ కూడా ఈ ఘటనకు సంబంధించి స్పందించారు. సో రేవంత్ రెడ్డి కూడా ఆరా తీసినట్లు తెలుస్తూ ఉంది. సో మెరుగైన వైద్యం అందించాలని ఇప్పటికే పొన్నంకు ఆదేశించారు అని అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుత పరిస్థితులు అక్కడ ఎలా ఉన్నాయి, అక్కడ నుంచి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భవిత మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ భవిత, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? అదే స్పాట్ లో మనం ఇక్కడ చూడవచ్చు. అక్కడికే ఉదయం నుంచి పూర్తి స్థాయిలో ఫైర్ చూడొచ్చు. స్పాట్ లో ఘటన జరిగింది. ఆ ఘటన కింద మొత్తం లెటర్స్ అంటే ఓవరాల్ గా కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నాయి. పైన అక్కడ నివాసం కనీసం ఒక బట్టలు లేదు. కనీసం కిషన్ రెడ్డి కూడా జరిగింది. కాదు కేవలం ఫ్లెక్సీ కంప్రెసర్ ఈ ఘటన జరిగిందని చెప్పేసి మొత్తానికి అయితే ఒక సమాచారం మద్దతు ఉంది. అయితే ఇక్కడ మడిడేస్ రావడంతో అక్కడ కుటుంబ సభ్యులు కూడా కొంతమంది ఇక్కడికి వచ్చి కుటుంబ సభ్యుల బంధువులందరూ కూడా ఇక్కడికి వచ్చి జరుపుతున్న సందర్భం అవుతుంది. ఈ నేపథ్యంలోనే అంతమంది ప్రమాదానికి గురి కావాల్సి వచ్చింది. ముందైతే వర్కింగ్ డేస్ లో అయితే ఇంతమంది అనిపిస్తుంది. ఎందుకంటే అది ఇస్తున్న నేపథ్యంలో అంతమంది రావడము ఇప్పుడు దాదాపుగా 17 మంది
రైట్, మనకి భవిత సంఘటనా స్థలం నుంచి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. భవిత చెప్పండి. ఏదైతే ఘటన జరిగిన ప్రాంతంలో ఉన్నామో అందుకని చూడొచ్చు, ఎక్కడ కూడా ఇలాంటి ఘటన జరిగితే కనీసము సహాయ సహకారం అందించడానికి కూడా స్పేషియస్ లేదు అన్నట్టుగా కూడా క్లియర్ గా అర్థమవుతుంది. మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా కూడా ఇది మొత్తం కమర్షియల్ ఏరియా, కింద మొత్తము షటర్స్, పైన మొత్తము షటర్లలో ఉంటున్నటువంటి కుటుంబ సభ్యులు నివసించడానికి పైన ఒక్కొక్క ఫ్లోర్, రెండు ఫ్లోర్లు. ఎక్కడ చూసినా కూడా ఒక బిల్డింగ్ ఏదైనా ఘటన జరిగితే ఇంకొకరికి ఇబ్బంది కలగడము ఈజీగా అయిపోతుంది. అంతేకాకుండా జరిగినటువంటి బిల్డింగ్ లో కూడా ఇట్లాంటివి అంటే ఫైర్ ఇంజన్స్ కావచ్చు, ఇంకా ఇతరత్ర ఏవి కూడా కనీసం రావడానికి కావచ్చు, వాళ్ళు వెళ్ళడానికి కావచ్చు అవకాశం లేకుండా. అయితే ఈ నేపథ్యంలోనే ఇక్కడ జరిగినటువంటి ఘటన కూడా ఎక్కువ మంది విశ్వాస పడడానికి కారణం కూడా అదే మనం చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు, ఆ బిల్డింగ్ లో అసలు స్పేషియస్ అనేది లేదు. దాని వల్లనే పైన ఉన్నటువంటి గోడలు కూడా కూలగొట్టి లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే దాదాపుగా ఈ రోజు ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఉదయం 6 గంటల ప్రాంతంలో జరిగింది. అయితే కేవలం షార్ట్ సర్క్యూట్ కాదు, ఏసీ కంప్రెసర్ పేలడంతోనే జరిగింది అని చెప్పేసి ఒక నిర్ధారణకైతే వచ్చిన సందర్భం కనబడుతుంది. అక్కడ ఉన్నటువంటి దాదాపు 30 మందికి పైగా, అంటే దాదాపు 30 మంది ఇక్కడ కుటుంబ సభ్యులు ప్రస్తుతం అయితే అందులో ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపు అందులో 17 మంది మృతువాత పడ్డట్టుగా తెలుస్తుంది. ఉదయం నుంచి కూడా సహాయక చర్యలు అందిస్తున్నప్పటికీ కూడా అంటే ఉదయం తెల్లవారుజావడం కావడము, ఘటన జరిగిన తర్వాత అలర్ట్ అయినప్పటికీ కూడా అప్పటికి